సో ఇది మొత్తం ఎట్లా అయిపోయిందంటే ఇక అక్కడ వర్షం పడ్డాయని వాటర్ మొత్తం రావడం కానీ అసలు ఈ రూమ్ కూడా ఎక్కువ వాడేది కదా, అలాంటిది వర్షం నీటికి మొత్తం మీకు చూడండి గోడలన్నీ ఇట్లా అయిపోయినాయి. తుఫాన్లు కానీ వర్షాలు కానీ గట్టిగా స్టార్ట్ అయింది అనుకో, సో ఇల్లు రేపా మాపా అన్నట్టు కూలేటట్టు ఉంది. మొత్తం బెండ్ అయిపోయినాయి, మొత్తం చెదలు పట్టిపోయినాయి ఫ్రెండ్స్. సో అందుకే హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఏంజెల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. సో చాలా మంది అడుగుతున్నారు వీడియోస్ పెట్టట్లేదు అనేసి. అవును, వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఎందుకనంటే కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు. సో అందుకని చెప్పేసి ఇంటికి వచ్చిన. సో ఇంటికాడ చూస్తే ఇంకా ఇంటి పరిస్థితి కూడా అసలు బాగాలేదు. సో అందుకే నేను వీడియోస్ కూడా ఏం చేయట్లేదు ఫ్రెండ్స్, ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ. సో ఇందులో కూడా నేను యాక్టివ్గా లేను, అంటే ఏం పెట్టట్లేదు. సో ఏమైంది అని అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి ఏమైంది అనేసి మీతో ఈరోజు వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నా. సో ఇంటికాడ ఏమైందంటే సిచ్యువేషన్, లాస్ట్ టైం మీరు హోమ్ టూర్ వీడియో చూసారు కదా. సో అప్పుడు ఉన్న ఇల్లు మీరు చూసింది జస్ట్ ఒక పార్ట్ అంతే. అసలు ఇప్పుడు ఎలా అయిందంటే మా ఇల్లు, సో అది మీకు చూపిస్తా. సో ఒక్కొక్కటిగా అసలు ఇప్పుడు ఇల్లు ఎట్లుంది ఏమైంది అనేసి సో మీరే చూడండి. సో ఇంటి చుట్టూ గోడలు కానీ, సో ఇంట్లో ఉన్న అవి చూపించిన తప్ప సో ఇంటి పైన ఎట్లుందో కూడా చూపించలేదు. ఒకసారి పైన చూపించారు తమ్ముడు. సో ఇది మొత్తం ఎక్కడికక్కడ ఓపెన్ అయిపోయింది అన్నమాట. సో ఇది మొత్తం పెంకుటిల్లు. ఇది ఒక 20 years నుంచి ఉంటుంది అన్నట్టు. సో ఇదే కాదు, ఇంకా అటు సైడ్ చూస్తే ఇక్కడి నుంచి చూపిస్తే అది మొత్తం అది ఓపెన్ ప్లేస్ మీకు కనిపిస్తుంది కదా. వర్షం పడ్డప్పుడు కూడా మొత్తం వర్షం నీళ్ళు పడుతూ ఉంటాయి ఇంట్లో. సో ఇది చూడండి. సో ఇదంతా సో ఇక్కడ చూసిరు కదా, అక్కడ మొత్తం క్రాక్ వచ్చింది. సో ఆ గోడకి ఈ గోడకి మొత్తం సపరేట్ అయిందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి టీవీ ఉంది, కనిపించట్లేదు. అట్లా పైనుంచి కింది వరకు అట్లనే క్రాక్ వచ్చింది. ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తా చూడండి. సో మనకి ఇది వీడియోలో ఇంకా కొంచెం క్లారిటీ కనిపించట్లేదు. రియల్గా అయితే ఇక అది చూసి భయం అవుతుంది. ఇది ఒక్క చోటే కాదు, చాలా ప్లేసెస్లో అట్లా అయింది, మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ కూడా క్రాక్ వచ్చింది. సో ఇంకా చాలా ప్లేస్లలో అట్లనే ఉంది. వర్షం పడ్డప్పుడు అయితే మొత్తం వాటర్ అంతా వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లోకి అయితే. ఇది మొత్తం ఎట్లా అయిపోయిందంటే వర్షం పడ్డప్పుడు ఆ వాటర్ అసలు ఎటు నుంచి వస్తాయో ఏందో తెలుస్తలేదు, కానీ వర్షం పడ్డప్పుడు అయితే మొత్తం ఈ పెయింట్ అసలు ఎంత మంచిగా వేసినప్పుడు అసలు ఈ రూమ్ కూడా ఎక్కువ వాడేది కదా, అలాంటిది వర్షం నీటికి మొత్తం మీకు చూడండి గోడలన్నీ ఇట్లా అయిపోయినాయి. ఇదిగోండి అసలు రూమ్ పెయింట్ వేసినామా ఏం అన్నట్టే ఉంది. సో ఇంత మంచిగా అంటే ఎంతో కొంత చేసుకున్నా కూడా మొత్తం ఇట్లనే అయిపోయింది అన్నమాట. ఫ్రెండ్స్, మా నాన్న చెట్టు ఎక్కుతుంటే ఇక్కడ వీడు ఇంకా బ్రష్ కూడా చేయలేదు. ఇది ఇంటికి కొడుకై ఉండి ఇంటికి పెద్దోడంటే నా కొడుకా, పెద్ద మనసు ఉండాలే నా కొడుకా. వీడి పనులు ఇవి. నాన్న ఎక్కేసిండు అప్పుడే. ఇదేంటో తెలుసా? బాడీ ఏంటో తెలుసా? ఏంటి అది మా తమ్ముడు సైకిల్. ఇది అమ్మమ్మ ఉండేది, మేమే ఉండేది ఎక్కువ అంత ముందు. ఇప్పుడు ఎట్లయిందంటే ఇల్లు అంటే ఈ పక్క రూము, ఈ రూమ్స్ ఉన్నాయి కదా, 2 రూమ్ల పక్కకుంటే ఈ రూమ్ అన్నమాట. సో ఈ రూమ్ మొత్తం ఎట్లా అయిపోయిందంటే ఇక అక్కడ వర్షం పడ్డాయని వాటర్ మొత్తం రావడం కానీ, ఇక్కడ గోడలన్నీ ఎప్పుడు ఇళ్ళకి ఏమొస్తాయి అని భయం అవుతుంది. ఇంకో ఇళ్ళకైతే ఇంకా డేంజర్ అయిపోయింది. సో
ఇంత ప్లేస్ ఇట్లా ఉన్నప్పుడు అందులోకెళ్ళి ఏమొస్తుందో ఏం భయం అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే. మొత్తం ఇక్కడ చేతులు పట్టిపోయి ఇక్కడ అయితే మొత్తం హోల్ ఇదిగోండి. సో ఇట్లా ఉండేసరికి భయం అవుతుంది, అసలు ఏమవుతుంది ఇల్లు రేపా మాప గట్టి. ఇప్పుడు అసలే సమ్మర్ స్టార్ట్ అయింది, తుఫాన్లు కానీ వర్షాలు కానీ గట్టిగా స్టార్ట్ అయింది అనుకో, సో ఇల్లు రేపా మాప అన్నట్టు కూలేటట్టుంది. ఇప్పుడు రూమ్ ఇట్లా ఉంది కదా, ఇదంతా ఇట్లా అయిపోయింది. సో ఇట్లా ఉన్నప్పుడు ఈ పక్క రూమ్లోకి ఇంట్లోకి ఏమైనా వచ్చినా సరే అందులోకి ఏమైనా వస్తాయేమో అని భయం అవుతుంది. ఎందుకంటే ఇందులో అమ్మమ్మ కూడా ఉంటుంది అన్నమాట. సో వద్దు ఇలా అనేసి నాకు అనిపించింది, భయం అయింది. ఇంకా ఇందులో మేకల్ని కూడా ఇందులోనే బయట ఉంచకుండా ఇంట్లోనే ఇంకా ముందు రూమ్లో కానీ పెడతాది అన్నమాట. సో అందుకు దానివల్ల ఇది సరిగ్గా ఎన్నో ఇయర్స్ నుంచి ఉంటుంది కాబట్టి అవన్నీ వంగిపోయి కానీ ఇట్లా అయిపోయింది ఇల్లు. సో అందుకే ఎప్పటి నుంచో ఇల్లు 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 అని అంటూ ఉంటాయి కదా. సో అదన్నమాట ప్రాబ్లం. సో అందుకని ఎక్కువ ఇంటి గురించి నేను అంత చెప్తా ఉంటా పదే పదే. సో ఇట్లా అయిపోయింది, మొత్తం అది వంగిపోయింది అనమాట. ఇదైతే అది చూడు మొత్తం బెండ్ అయిపోయినాయి. సో అదంతా బెండ్ అయిపోయింది. ఇల్లు ఎప్పుడు పడిపోతుందా అని భయం అవుతుంది నాకైతే. సో ఆ భయానికి కొంచెం ఏం చేయాలని ఆలోచనలు పడిపోయి వీడియోస్ కూడా ఏం పెట్టట్లేదు నేను. సో ఇది ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు, కూలిపోయేటట్టుంది. సో దీనికి అటాచ్డ్గా అది ఉండేసరికి సో ప్రాబ్లం అయిపోద్ది కదా రూమ్స్, అందుకనే ఇంత బాధపడుతుంది. ఇప్పుడు కూడా ఏంటి కూడా తెలియదు, మొత్తం చెదలు పడిపోయింది ఫ్రెండ్స్. సో అందుకే ఆలోచిస్తూ ఉంటా, నిజంగా అరే చేతిలో డబ్బులు ఉంటే అని అనుకున్న పని అయిపోగదా అనిపించింది. కానీ సో అదే ఆలోచించి వీడియోస్ కూడా ఏం పెట్టట్లేదు. సో మొత్తం చెదలు పట్టిపోయి దుమ్ము పట్టిపోయి, ఎందుకంటే దీనికి అటాచ్డ్గానే రూమ్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఇంటికెళ్ళి ఏమన్నా వస్తే మళ్ళీ కింద పడుకుంటాం కదా, గట్టిగా వర్షం పడితే మాత్రము అసలు కూలిపోయాం కదా. సో అందుకే భయపడుతున్నా. సో అందుకే ఇప్పుడైతే ఆ పైన ఉన్న పెంకులు కానీ అవన్నీ తీసేసి కూల్చేద్దామని అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఆ పనిలో అయితే మా నాన్న కానీ ఇంకా మా తమ్ముడు అంతా కలిసి అమ్మ సో ఇప్పుడు పెంకులు తీసే పనిలో అయితే ఉంటాం. మీకు అది కూడా చూపిస్తాను రండి. మొత్తం ఇప్పాలి ఇప్పుడు అంటే ఇప్పుడు ఎత్తాడు ఎడు పని. సరే తమ్ముడు అది ఇరుగుతుంది. సో మాకు వర్కర్స్ ఇవ్వలేదు, మా పని మేమే చేసుకుంటున్నాము. సో రఘు, నరి, వీడు పూరి. ఏ బాబు ఇదంతా మా నాన్న తీసిండు, ఇప్పుడు వచ్చిర్రు ఇల్లు. అరే నువ్వు కింద అందుకుంటావా? ఇంకా బయట ఎట్లా ఏంటంటే సో ఇది వచ్చేసి బయట వ్యూ, మీకు ఎప్పుడు చూపించలేదు. ఇది చూసిరు కదా. సో ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా వచ్చి పాములు కానీ ఏమన్నా వచ్చి కానీ స్టే చేయవచ్చు. సో అట్లా భయం అవుతుంది ఒక్కోసారి. అరే నీ ప్యాంట్ బాగుందిరా. బొక్కలపై చెప్పులు తీయగరా జరుగుతుంది. చెప్పినాక తీయమా ఫ్రెండ్స్, ఇగో స్లిప్పర్ లేవు, మా నాన్నమ్మ చెప్పులు వేసుకున్నా. పొట్టిగా ఉన్నా అందులో లేవు కానీ అవసరమా? ఇక పొట్టిగా ఉన్నామని అన్ని పనులన్నీ మానేసుకుంటా, పని చేయాలి. అదే ఆగరు, నువ్వు కరెక్ట్ ఆన్నే ఉండి దానికి. ఎన్ని 4 పీసెస్.
హ్యాపీ బర్త్డే. త్రిబులార్ ఇది త్రిబులార్. ఇది 4R. చెయ్యి అందించమంది ఒక పాశం. ఊరిని అవ్వ చెట్టు ఎక్కొచ్చింది రో. హాయ్ ఫ్రెండ్స్, చెట్టెక్కిరా. సో ఇప్పుడు ఈ చెట్టు నుంచి ఇల్లు మీదకి ఎట్లా ఎక్కుతున్నా చూడండి. ఎక్కుతా అని ఎంతమంది అనుకుంటారు, ఎక్కడని ఎంతమంది అనుకుంటారు కామెంట్. మమ్మీ కష్టం ఫ్రెండ్స్, కొంచెం టైం. ఈ పరిస్థితి కాలు ఇంత మిస్టేక్ అయినా కానీ కింద పడిపోతాడు మా డాడీ. ఇట్లా అయింది, మొత్తం చీకు పట్టిపోయింది. అంతా ఏమంటారు బూజ, దీన్ని ఏమంటారు, చెదలు పట్టిపోయింది. అయ్యో ఇదంతా చూడు, ఇది మొత్తం ఇక సపరేటే అయిపోయింది ఇదంతా. ఇంత గ్యాప్ వచ్చింది, దానికి తోడు ఇక్కడ చూస్తే ఇవన్నీ ఇంటనకాల ఇవి పాము పొక్కలు లెక్కనే ఉన్నాయి అన్నీ. సో ఇటు రావాలంటేనే భయం అవుతుంది. ఈరోజు వచ్చినాం. సో ఇవన్నీ స్ప్రైట్ తాగుతున్నావు తమ్ముడు? పని చేసి దూపైతా. కావు, నువ్వు ఒక్కనే ఖాళీగా కూర్చున్నావు, అందరు పని చేస్తారు. పని దొంగ వీడు. హ్యాపీ బర్త్డే. కొట్రా, గట్టిగా కొట్రా. ఎట్లా మోస్తారు అంటే ఇచ్చిన సర్కసారా ఇది. ఏందిరా ఇది కోత? ఆగది, మంచి దగ్గర అయిపో. పెంకలన్నీ తీసి ఒక పెంకాటరా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎందుకు? సో ఈ పెంకలు ఎందుకంటే వీటిని మళ్ళీ పెంకాలు కాదురా, ఈ పెంకలు మళ్ళీ యూజ్ అవుతాయంటే అందుకే తీసి జాగ్రత్త పెడతాను. మనోడు గొడ్డలు పట్టినగా. మోడల్కు బొక్కల పాయింట్ వేసిండు, ఇంకున్నదాన్ని ఇంకింత కట్ చేసుకోవాలి. పాయింట్ ఎవరు? పాయింట్ ఎవరు?
నేను మీ బుచ్చుతాదని కాదు ఉన్నాయి 2 రూమ్లు అయినాయి పెంకలు తీయడం ఓన్లీ ఒక పెంకలు తీయడానికే చుక్కలు కనిపిస్తాయి అందరికి ఇప్పుడే అయిపోయింది ఫ్రెండ్స్ అంటే ఒక 2 రూమ్లవి పెంకలు అయితే తీసినాము ఇంకా వర్క్ అయితే ఇంకొంది ఒక జస్ట్ ఒక 20% అయిపోయింది సో ఇంకా 80% వర్క్ అవుతుంది ఇంకొక 2 రూమ్లు ఉన్నాయి తర్వాత ఇంకా పరాటా చెక్కలు అవన్నీ తీయాలన్నమాట సో పెంకలు అవి వచ్చేసరికి కొంచెం చెమటలు వస్తున్నాయి ఇప్పుడు సామాన్ షిఫ్టింగ్ అవుతుంది అదిగోండి అక్కడ ఉండు మన ఇదంతా తీసేసిండు ఆ పెంకలు కానీ పరాటాలు కానీ మొత్తం తీసేసిండు సో అటు సైడ్ ఉన్నాయి ఇంకా సో అవి తీయాలి ఇప్పుడు ఫ్రెండ్స్ నేను నిచ్చెన పట్టుకొని పైకి ఎక్కుదాం అనుకుంటున్నా చూద్దాం ఆల్రెడీ నాన్న పైన ఉన్నాడు సో అయితే నేనైతే ఇప్పుడు నిచ్చెన పట్టుకొని ఇక్కడ దాకా అయితే ఎక్కే ప్రయత్నం చేసిన ఇక పైకి వెళ్ళాలంటే భయం అవుతుంది సో ఆల్రెడీ మా నాన్న అవి కూల కొడుతున్నాడు మా తమ్ముడేం పడుకున్నాడు పని దొంగ సో అక్కడ చూస్తేనైతే ఆల్మోస్ట్ ఇక్కడ కంప్లీట్ అయింది సో మిగతావి ఇవి కూడా తీయాలి అటు సైడ్ అవి పరాటా చక్రాన్ని కూలగొట్టిన తర్వాత సో నేను ఇల్లు ఎక్కడానికి ట్రై చేస్తున్నా చూద్దాం ఏడు వరకు ఎక్కుతాను నో ఐ కాంట్ అని అర్థమైంది అందుకే ఇది దిగుతున్నా అది చూసారు కదా సో అవన్నీ వరుసగా పేర్చినాం అవి మళ్ళీ యూజ్ అవుతాయి అన్నమాట ఆ పెంకలు అండ్ ఇంకా చాలా పని ఉంది సో అదంతా ఎట్లయితుంది ఏం తెలిసి మీకు చూపిస్తారు రండి హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ సో ఇది వచ్చేసి డే 2 అన్నమాట డే 1లో అయితే వర్క్ కొంచెం కంప్లీట్ అయింది సో ఇప్పుడు వర్క్ ఎక్కడ దాకా అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నారో ఈ డే 2లో మీకు మొత్తం చూపిస్తాను చలో అరే పోగా వెళ్ళా వెళ్ళా అల్లు కుతారు జరిగే నువ్వు ఎట్లనే తాత మరి చెయ్యి బా ఇది ఒక్క పని పర్ఫెక్ట్ చేసినవరా తమ్ముడు నిన్న అట్టిగా ఛాయ్ ఎప్పుడు అలా పని చేసిందని చెప్పి సో ఇది చూసేది కదా ఎట్లా అయిపోయిందో ఇప్పుడు తమ్ముడు లోపల సో నిన్న ఇదంతా వర్క్ పెంకలు తీసి అవన్నీ కూలగొట్టిన సో కూలగొట్టింది నీకు చూపించలేదు నేను కొంచెం బయట ఉంటే అది మా తమ్ముడు వచ్చాడు చూడండి ఇడు మా తమ్ముడే తమ్ముడు నీ స్పెట్స్ చూపి ఒకసారి ఒక పక్క లేదు ఇరిగిపోయింది వెల్లింగ్ కొడుతున్నా నీకు సైడ్ కొట్టుడు తప్ప వెల్లింగ్ కొట్టుడు రాదని నాకు తెలుసు కానీ సో ఇక్కడ జరిగిందన్న కూలగొట్టి మా నాన్న స్టైల్ ఫోర్స్లకే ఇంతమించి లేదు హాయ్ పుస్తదా అవర్ యూ क्या बोलते मॉडल बोलते చూడు రాయల్ స్టైల్
స్టైల్ మారింది నా నడక మారింది నీ సైకిల్ సైన్ చూసి మనసు లాగెత్తంది 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 అయిపోయి. సో ఇట్లా అయిపోయింది మొత్తం. ఇంకా గోడలు కూలగొట్టాలి. ఫస్ట్ ఇవన్నీ తీయాలి. చూసిరు కదా ఎంత చెడ్డ నా బిడ్డకు విడుదల ఇల్లు కూడా గద్వాల్ కోటలు ఎక్కువ కదా, మీరు ఎప్పుడు చూడలేదు. అందుకే ఇంత బాధపడేది గురించి. ఇవన్నీ తీయాలి. సో ఈరోజు పని మొత్తం ఇదన్నమాట. ఎట్లుందో సో ఇట్లుండేది. సో అందుకని చెప్పేసి ఎక్కువ బాధపడుతుండే ఇట్లా అయిపోయింది ఏంటి ఇల్లు అనేది. సో అందుకే కూలగొట్టుకున్నాం భయపడి. సో ఎట్లయినా కూలిపోతుంది. ఇప్పుడు గట్టిగా తుఫాన్లు వర్షం పడ్డ. సో ఇక మళ్ళీ మాకేమైనా ఇందులో ఉన్నా అవుతుందని చెప్పేసి కూలగొట్టేస్తున్నాం. అందుకే నెక్స్ట్ గోడలు ఉన్నాయి, అవి ఉన్నాయి పనులు. సో ఈరోజు మొత్తం పని ఇదంతా తీస్తారు, అదంతా మీకు చూపిస్తాను. తమ్ముడు ఏం చేస్తే అన్ని పనికిరాని దాని అవసరం. ఇప్పుడు దాని ఏంటి అది దాని మొదలు గిదలు అని నరుకుడు ఇదంతా పనికిరాని పని. నాకు అర్థం కాలేదు సార్. ఆడ పని ఇక్కడ చూపెట్టావు అలా స్ట్రా పెట్టుకున్న తర్వాత జ్యూస్ వస్తుంది అంటే తాగు. బుచ్చాదా తాగేదా సో